హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ చాలా తక్కువ. దీనికి తగ్గట్టుగానే హీరోయిన్స్ కూడా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తుంటారు. చాలా తక్కువ మంది మాత్రమే ఈ రేసులో టాప్ పొజిషన్ లోకి వెళతారు. అలా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ లోనూ దూసుకెళ్తోంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేసి టాప్ పొజిషన్ లోకి వెళ్ళింది. కానీ సడన్ గా ఏమైందో ఏమో కానీ టాలీవుడ్ కు గుడ్ బై చెప్పేసి బాలీవుడ్ కు చెక్కేసింది. టాలీవుడ్ లో చేసినంత ఫాస్ట్ గా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. పైగా రకుల్ కు కొంతమంది హీరోల వల్ల చాలా సినిమా అవకాశాలు పోయాయని వాపోతోంది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లపై నెపోటిజం ఎఫెక్ట్ కాస్త గట్టిగానే ఉంటుందంటుంది. కెరియర్ మొదట్లో రకుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేసిందట. చాలా వరకు అలా సినిమా అవకాశాలు తప్పినందుకు తాను ఎప్పుడూ బాధపడేది కాదట. తన తండ్రి ఇచ్చిన ఇన్స్పిరేషన్ వల్లే కెరియర్ లో నిలదొక్కుకోగలిగానని రకుల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఒక స్టార్ కిడ్ కు వచ్చినంత సులువుగా మిగతా వారికి సినీ అవకాశాలు రావని తెలిపింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కమ్ బిజినెస్ మ్యాన్ జాకీ బగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగిన రకుల్ రీసెంట్ గా జాకీ బగ్నానీని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. పెళ్లైన తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం అజయ్ దేవగన్ తో దే దే ప్యార్ దే 2 సీక్వెల్ లో నటిస్తోంది. రీసెంట్ గా సౌత్ నుంచి వచ్చిన భారతీయుడు 2 అమ్మడి కెరియర్ కు పెద్దగా హెల్ప్ కాలేకపోయింది.